ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు కోతలు లేవని ఎటు చూసినా వరి కోతలే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 60 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించలేదని, కానీ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో కొద్ది రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం చూపించామని అన్నారు. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉందని చెప్పిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ మోడల్ ను కోరుకుంటున్నారని చెప్పారు. తక్కువ సమయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ప్రతి రంగంలోనూ తెలంగాణ టాప్ లో ఉందన్నారు. ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా మారిందని వెల్లడించారు. Ladies and gentlemen, now we would be having the flag hosting. Taken, permission granted. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్రని, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం. ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రథసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైంది. 1971లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెలువడినప్పటికీ దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు నడుమ కొన్ని ప్రయత్నాలు జరిగినా నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడం వల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకు తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రక పాత్ర నాకు లభించడం వల్ల